హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి నేను ఎలా చేసుకుంటాను, మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది అయితే ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా అయితే ఇలా ఏరిపిడకలు అయితే తీసుకొచ్చేసుకుంటాం. ఇవైతే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత బియ్యం, పాలు ఇవన్నీ చూసారు కదా, బియ్యం, పాలు, బెల్లం ఇవన్నీ అయితే అన్నీ ఇక్కడే పెట్టేశాను. పూజ సామాన్లతో సమృద్ధిగా ఇవన్నీ ఇక్కడే పెట్టేశాను. అండ్ ఏరిపిడకలు ఇలా పెట్టారు ఏంటని అనుకుని కింద వెలిగిస్తారు, కానీ మాది కింద టైల్స్ ఉన్నాయి కదా, అది పోతుందని ఇలా అయితే ప్లాన్ చేశాను నేను. ఫస్ట్ అయితే పసుపు నీళ్ళు చల్లేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో ముగ్గు ఇవన్నీ పెట్టాను. ఆ తర్వాత నేను ఈ ఏర్పిడకలు ఎలా వెలిగించాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి. ప్రతి వీడియో ఫుల్ వీడియో చూడండి. ఈ మధ్య అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందరికీ పేరున థ్యాంక్ యూ నా వీడియో చూసే వాళ్ళకి. తర్వాత అయితే ఇలా హారతి కర్పూరంతో అయితే నేను వెలిగిస్తా ప్రతి ఇయర్ ఇలానే వెలిగిస్తాను నేను. ఇప్పుడైతే కిరసన అలా వెలిగించకూడదు, కిరసనాలు పెట్రోల్ ఎలా వెలిగిస్తారు కానీ అలా అయితే వెలిగించకూడదు, ఇలానే వెలిగించాలండి. మనం ఈ మంటలో కాకుండా ఆవిరి మీద అయితే వేడి మీద అయితేనే పాలు అయితే పొంగాలి, చాలా మంచిది. పాలు ఎంత బాగా పొంగితే అంత బాగుంటుంది అని అంటారు. రథసప్తమి రోజు నుంచే సూర్యుడు రథం స్టార్ట్ అవుతుంది. ఎండలు అంతా ఎక్కువగా ఉంటాయి అంట రథసప్తమి రోజు నుంచే. తర్వాత వచ్చేసి పాలు చూసారు కదా, నిండుగా అయితే పెట్టేశాను. పెద్దది పెద్ద చెంబు పెట్టామంటే ఎక్కువసేపటి వరకు ఉంటుంది కాబట్టి నేను తక్కువ సేపట్లో అయిపోవాలని చిన్నది రాగి చెంబు అయితే పెట్టాను. చూసారు కదా, రాగి చెంబుకి కూడా బొట్లు పెట్టి పెట్టాను. రాగి చెంబు నిండా అయితే పాలు పోసాను. అండ్ అవి పొంగిన తర్వాత ఎక్కడి వరకు అయిపోయినాయో ఏంటో అనేది కూడా మీరు వీడియో ఫుల్గా లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ తీసుకొచ్చుకుని బయట అయితే పెట్టేశాను. సూర్యభగవానుడి ఫోటోతో సమితిగా ప్రతిదీ అంతా బయటే చేసుకోవాలి పూజ. ఎందుకంటే ప్రత్యక్ష దైవం సూర్యుడు ఎదురుగా ఉంటాడు కాబట్టి మనం కూడా ఆ తూర్పు వైపు తిరిగి సూర్యభగవానుడి ఫోటో పైన సూర్యుడు ఉండగా కింద ఫోటో పెట్టుకుంటారు. కొంతమంది అయితే అద్దం కూడా పెడతారు. నేనైతే ఫోటోనే పెట్టుకుంటాను ప్రతి ఇయర్. ఈ పూజ అయితే నాకు తెలిసినంత మట్టికి నేను బయటే చేసుకోవాలి. ఇంట్లో చేసుకుంటారు కొంతమంది, కానీ బయటే చేసుకోవాలి. తర్వాత పొగ అయితే మామూలుగా రాలేదు ఆ రోజు. కొంచెం పిడకలు కూడా కొంచెం మంచు అవి పడిపోయి చల్లగా ఉండడం వల్లనేమో కానీ కొంచెం ఎక్కువగానే పొగ వచ్చింది. అండ్ ఆ తర్వాత వండిన పరమాన్నం కూడా పొగ అయితే స్మెల్ వచ్చింది. అని చిన్న పాత్రలో వండాను కదా, ఎక్కువగా ఉడకడం అది, కానీ టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇలా మనకి తెలియదు కానీ ఇలాంటి వాటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా ఒక్కసారైనా సరే, ప్రతి ఇయర్లో ఒక్కసారైనా సరే, అంటే ఈ పూజలు అనేవి రాజుల వాళ్ళు అయితే వంటలు అవి చేసేవాళ్ళు వేరేగా ఉంటారు కాబట్టి ఇలాంటి పొగ మనకి తగలాలి కాబట్టి పూజలు అనే పేరుతో ఇలాంటి ఔషధాలు కూడా మనకి ఉంటుంది అనేసి పెట్టారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పొగలో అంతసేపు ఉన్నాను కాబట్టి నాకైతే అలా అనిపించింది. ఊపిరి కూడా ఆడలేదు నాకు. కొద్దిసేపటికి నా ఫేస్ రెడ్డగా అయిపోయింది. అలా ఇసురుతానే ఉన్నాను. పాలు పొంగుతుంది, వీడియో చూపిందామంటే చూడండి ఒకసారి అలా వస్తుంది పాలు. చాలా బాగా వచ్చింది కదా వీడియో. ఇలా అయితే పాలు పొంగుతాయి. ఎంత బాగా పొంగుతాయో 4 వైపులా పొంగించాలి, 3 సార్లు పొంగించాలి. ఎంత బాగా పొంగితే అంత బాగుంటుందంట. ఆ ఇయర్ నేను ప్రతి ఇయర్ ఇప్పటికీ నేను 5 ఇయర్స్ నుండి చేస్తున్నాను. ఇంకా ఎక్కువ అంటే నేను ఎప్పుడు ఏంటంటే గుళ్ళో చేసుకునేదాన్ని. మన పెద్దాపురంలో సూర్యభగవానుడు టెంపుల్ ఉంది కదా, సూర్యనారాయణ స్వామి మెట్ట అంటారు, అక్కడ పాండవుల మెట్ట అంటారు, అక్కడ చేసుకునేదాన్ని ప్రతి ఇయర్. అయితే ఈ ఇయర్ ఇంటికాడ చేసుకోవడానికి కారణం ఏంటంటే టైం సెట్ అవ్వలేదు, ప్లస్ లాస్ట్ ఇయర్ చేసుకోలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే చేశాను, ఇంట్లోకి దిగిన ఇయర్ అయితే చేశాను. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ అయితే నేను ఏ పూజలు చేయలేదు. సో ఈ ఇయర్ అయితే ఇంక ఇంట్లో చేసుకుందాం, టైం కూడా సెట్ అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళడం, పాలు పొంగించడం ఇవన్నీ, అండ్ నాకు కూడా ఎవరు తోడుగా కూడా లేరు కాబట్టి ఇంటి దగ్గరే పొంగించాను. చూసారు కదా ఎంత బాగా పైకి వచ్చినాయో. ఒక్కసారి వచ్చినాయి కదా పాలు కూడా, పైకి ఒకసారి వచ్చినాయి. ఇలా పొంగిన తర్వాత నేను బియ్యం ఎలా వేసాను, ఎప్పుడెప్పుడు ఏమేమి వేసాను అన్నీ కూడా ఉంటాయి చూడండి. అండ్ ఈ పొగ కూడా ఔషధమే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు మంచులో వచ్చిన ఇన్ఫెక్షన్స్ అవి వాటిని ఈ పొగ వల్ల అయితే పోతాయి అని నా ఫీలింగ్. నిజమో కాదా ఎవరైనా కామెంట్ చేయండి. నాకు అనిపించింది, ఎందుకో ఆవిరి పెట్టినట్టు అనిపించింది అంతసేపు పొగలో ఉంటేనే. ఇప్పుడు వరకు మంచుకి ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయి కదా, డస్ట్ ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి కదా ఒక్కసారిగా. ఇలా ఈ ఎయిర్ పిడకల ద్వారా వచ్చిన పొగ ద్వారా అయితే పోతుందని
అంటారు, అంటే అవి ఆవులు అవి కదా పిడకలు కదా, సో అందుకని నేను అలా అనుకున్నాను. సో మీకేమనిపిస్తుందో అయితే వీడియో అయితే కామెంట్ చేసేయండి, వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. ఈ మధ్య అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి, చాలా 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 థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్రతి వీడియో నేను ఏం జరిగినా మా ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ ప్లస్ నేను చేసే పూజలు ప్లస్ ఏదైనా సరే నేను వీడియో పెట్టడానికే ట్రై చేస్తున్నాను. అలానే ఏది పడితే అది పెట్టలేం కాబట్టి వీడియోకి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ నన్ను అయితే మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకి అయితే లైక్ చేసి అండ్ ప్రతి వీడియోకి కింద కామెంట్ కూడా చేయొచ్చు. నేను కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్ చేసేసాను. చాలామంది అడుగుతున్నారు మనీ వస్తుందా, ఎర్న్ చేస్తున్నారో, మనీ వస్తుందా, ప్లస్ మానిటైజేషన్ అయ్యిందా, ఇవన్నీ అడుగుతున్నారు. సో నేనైతే ఇవన్నటికి అయితే ఆన్సర్ అయితే చెప్తాను. ఒకరోజు అయితే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ చెప్తాను. 99% నాకు మనీ వస్తుందా, ఎంత వస్తుంది మంత్లీ, నెక్స్ట్ మానిటైజేషన్ అయ్యిందా లేదా, ఇవన్నీ అయితే చెప్తాను. మంత్లీ ఎంత వస్తుంది, ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయమన్నాను కదా అని మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం తింటున్నారు, ఇలాంటి కామెంట్లు కాదు, మంచిగా మంచి కామెంట్లు అయితే చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. పెద్ద వీడియోకి కామెంట్స్ నేనే ఆఫ్ చేస్తాను. చిన్న వీడియోస్కి అయితే ఆన్లైన్ ఉన్నాయి. ప్రతి వీడియోని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు. అందుకే చాలామంది చాలా చాలా థ్యాంక్ యూ. పాలు చూస్తారు కదా ఎలా పైకి వచ్చి పొంగుతున్నాయో. నాకు మెమొరీగా అనిపించే ఇయర్ ఏంటంటే రథసప్తమికి నేను, మా సిస్టరు, మా పిన్ని, మేమందరం ఒక ఇయర్ పాండవుల మెట్ట మీద పాలు పొంగించుకున్నాం. పాండవుల మెట్ట అంటారు కదా, అక్కడ చాలా బాగుంది. ఆ ఇయర్ అయితే మర్చిపోలేను, చాలా ఇష్టం. మా సిస్టర్స్తో ఇద్దరితో కూడా వెళ్ళేదాన్ని నేను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించేది. అప్పుడు ఆ ఇయర్ అయితే మర్చిపోలేను, చాలా బాగా జరిగేది. తర్వాత మాఘమాసంలో మేము తొలి తిరుపతికి కూడా వెళ్ళేవాళ్ళం ప్రతి ఇయర్. అది కూడా నాకు చాలా ఇష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు ఒకరికొకరు సంబంధాలు లేకుండా ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియకుండా అయిపోయారు కుటుంబం అంతానే. కానీ మేము ప్రతి ఇయర్ అందరం కలిసి వెళ్ళి పాలు పొంగించుకుని గుడులకి వెళ్ళి మా ఫ్యామిలీలో పూజల గురించి చెప్పనే అవసరం లేదు, ఎంత అలా చేస్తారో అలా ఉండేది. కానీ పోను ఎవరి బాధ్యతలు వాళ్ళకి వచ్చేయడంతో కొంచెం డిస్టెన్స్ అయితే వచ్చింది కానీ విడిపోలేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మా ఫ్యామిలీని మళ్ళీ ఇంకొకసారి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూసేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో మా పిన్ని వాళ్ళు వెంకటేశ్వర స్వామి పేట్ల మీద అయితే కూర్చుని కళ్యాణం అయితే చేస్తున్నారు. సో ఆ వీడియో అయితే వస్తుంది వీడియో తర్వాత. సో అందుకని ఈ వీడియో చూసేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఆ వీడియో మీరు చూడాలి తప్పకుండా. అండ్ నాకు కొన్ని వీడియోస్ చాలా బాగా వ్యూస్ వచ్చినాయి, కానీ వాటిలో మైనస్ ఏమైందంటే కాపీ రేట్ పడింది. చాలా వీడియోస్కి కాపీ రేట్ అనేది పడింది. సో వాటి వల్ల నాకు యూజ్ ఏమీ రాలేదు. కానీ ఫ్యామిలీ అందరూ ఉన్నారు కదా, అలాంటి వీడియోలు డిలీట్ చేయలేము కదా అని అయితే వదిలేశాను. అలాంటి వీడియోల వల్ల నేను ఫేమస్ అయిపోతున్నానేమో అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఆ వీడియోల వల్ల అయితే నాకు ఎలాంటి యూజ్ రాలేదు. ఎందుకంటే వాటిల్లో నాకు కాపీ రేట్ పడింది సాంగ్స్ ఉండడం వల్ల. అండ్ నాకు వాటిల్లో అయితే ఎలాంటి యూజ్ రాలేదు. చూసారు కదా, పాలు ఫస్ట్ పై వరకు పెట్టాను, ఎక్కడి వరకు మరిగిపోయినాయో చూసారు కదా. నెక్స్ట్ సెకండ్ టైం పొంగుతుంది. ఆ సెకండ్ టైం కూడా అయిపోయింది, థర్డ్ టైం పొంగుతున్నాయి ఇప్పుడు పాలు. 4 వైపులా పొంగించాను. అలా ఈసడ్డంతో మంట కూడా వచ్చేసింది. నా గురించి మా హస్బెండ్ ఒక 15 days ముందు తీసుకొచ్చేసారు పిడకలో. ఇవి ఏరు పిడకలో నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోలేననేసి ముందే తీసుకొచ్చేసారు. నేను ఇలా పూజ చేసుకోవాలి అని ఒక్కసారి చెప్పానో లేదో తీసుకొచ్చడం అయితే జరిగింది. కేరింగ్ హస్బెండ్ లక్కీ కదా. తర్వాత ఇవి అయిపోయిన తర్వాత బియ్యం, తర్వాత బెల్లం ఇవన్నీ వేసాను చూడండి. నెక్స్ట్ వచ్చి ఏది చెప్తున్నాను, ఆ వీడియోస్ వల్ల అయితే నాకు యూజ్ రాలేదు. ఎందుకంటే వ్యూస్ అయితే చాలా బాగా వచ్చినాయి, యూజ్ రాలేదు. వ్యూస్ చాలా బాగా వచ్చింది నాకు. ఆ వీడియోస్లో చాలా వాచ్ అవర్స్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి, చెప్పలేను కానీ చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ గెట్ టుగెదర్ పార్టీ వీడియో వల్ల కూడా నాకు యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే దానికి కూడా కాపీ రేట్ పడిపోయింది, కానీ దానికి కూడా వ్యూస్ చాలా బాగా వచ్చినాయి. కానీ గెట్ టుగెదర్ పార్టీ వీడియో ఉంది కదా, వీడియో ఫస్ట్ పెట్టిన వీడియో అయితే ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే దాని మీద చాలా పెద్ద స్ట్రైకే పడిపోయింది. ఆ వీడియోని ఆటోమేటిక్గా యూట్యూబే డిలీట్ చేసేస్తుంది.
సో ఈ వీడియో నెక్స్ట్ ఫ్యామిలీ వీడియో అయితే జస్ట్ కాఫీ రేట్, దానివల్ల ఇష్యూ ఏం లేదు, కానీ దానివల్ల నాకు యూజ్ లేదు. గెట్ టుగెదర్ వీడియో అయితే ఒక వీడియో అయితే ఉంటుంది, ఇంకో వీడియో అయితే డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. దానివల్ల నాకు వ్యూస్ లేదు, నెక్స్ట్ నా ఛానల్కే వేస్ట్. అంటే ఒక్కొక్కరు అనుకుంటున్నారు మా వల్లే ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మా వల్లే ఇంకా ఎదుగుతుంది అని అనుకుంటున్నారు. నాకైతే ఎవరి వల్ల లేదు, నా కష్టంతో వస్తున్నాను. ప్రతి వీడియో మీకు తెలియదేమో, నా ఫోన్లో నా ఓన్గా నేను తీసిన వీడియోనే పెట్టాలి, లేదంటే దాన్ని మనకి వెరిఫికేషన్ అప్పుడు రీయూజ్ కంటెంట్ అని వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా యూజ్ ఉండదు. వేరే వాళ్ళని మీరు వీడియో తీసి పంపేయండి నేను పెట్టేస్తున్నాను అలా కూడా ఉండదు అస్సలు. నా ఫోన్తో నేను వీడియో తీసుకుని నేను ఎడిట్ చేసి నేను పెట్టిందే నాకు యూజ్ ఉంటుంది. ఎవరైనా తీసే వీడియో నీ యూట్యూబ్లో పెట్టుకో ఇది అన్ని పంపించడానికి ఉండదు నాకు. సో నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే కొలది ఇంకా పద్ధతిగా చేయాలి, ఇంకా మంచి వీడియోలు చేయాలి, ఇంకా మంచి వీడియోలు చేయాలి అనేది అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే పూజ చూసారు కదా, ఇంత బాగా చేసుకున్నాను, చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే. మీకు కూడా నా పూజ నచ్చినట్టయితే ఇంత బాగా చేసుకున్నాను కదా. సో ఈ రోజు నుండి అయితే 7 గుర్రాలు అయితే పరుగులెడతాయి రథాన్ని తీసుకుని, అంటే మనకి ఎండ మామూలుగా ఉండదు. సో నేను ఎంత బాగా పూజ చేసుకున్నాను కదా. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికీ షేర్ చేయండి. అందరి ఫోన్లో కూడా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మరి చాలా మంచి వీడియోస్ వస్తాయి. మళ్ళీ ఇంకొకసారి రేపు మా ఫ్యామిలీని చూడాలనుకునే వాళ్ళు మాత్రం చూడండి. రథం చేయడం అయితే రాలేదు, చూసారు కదా ఎలా అయిపోయిందో. రథం చూసారు ఎలా చేశాను, ఫస్ట్ బాగానే చేశాను, తర్వాత మళ్ళీ దాన్ని గెలిగితే ఎలా అయిపోయింది. రథం లాగాలి కన్ఫర్మ్. ఆ రోజు చూసారు ఎలా చేశాను రథాన్ని, అసలు రాలేదు నాకు రథం చేయడం. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగా చేసుకున్నాను, బాగా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. థ్యాంక్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.